హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్ కామెడీకి వచ్చింది. స్కిప్ చేయకోకుండా చూడండి, ఎందుకంటే కాన్సెప్ట్ చాలా కష్టపడి రాసినాను. ఓకేనా? వీడియో ఎండ్లో కలుద్దాం. ఓకే. అది వర్షం పడుతుంది అన్న, బయట వర్షం పడుతుంది. ఈరోజు నేను కాలేజ్కి పోను. ఏందిలే, ఇది వర్షమా? దీన్ని వర్షం అంటారా? దీన్ని వర్షమే కదా నాన్న అది. ఈ వర్షం ఎట్లుందో తెలుసా? పిల్లనా కొడుకులు పాడతారు చూడు, రెయిన్ రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే. అట్లుంది. వర్షాలంటే నా చిన్నప్పుడు పడతాండే, బా పవర్ఫుల్ ఉంటాండే. అవునా నాన్న? మన ఊరు టవర్ క్లాక్ ముందే ఆడుండే అనుకుంటివి, మన ఇంటి మోటుకి ఆనుకొని ఉండేవోయ్. ఈ ఊర్లో పడే వర్షాలకి సర్రని జారుకుంటా ఆడిపోయి నిలిచింది. పోయిందే. 1945లో మా ఇండియన్ సోల్జర్స్ చనిపోతే దాన్ని గుర్తుగా కట్టిండేది మన అనంతపూర్ టవర్ క్లాక్. దాన్ని పట్టుకొని ఏందేందో చెప్తాను. మీకు ఇంకోటి తెలుసా? అదేదో కట్టినారంటే సింపుల్గా కట్టలేదు. August 15, 1945. ఆగస్టు మంత్ అంటే 8th మంత్ కదా. సో 8 స్తంభాలతో 15వ తారీఖు 15 స్క్వేర్ ఫీట్లో 1945. 45 అంటే 45 ఫీట్స్ హైట్లో కట్టిన టవర్ క్లాక్ రా అది. అని ఎక్కవనాలి, పవర్ఫుల్ చెప్పినావులే. టవర్ క్లాక్ రా అది. వీడు మాటల్లో నన్ను రా అన్నాడప్పా. లే, మళ్ళీ చెప్పరా? ఏమన్నా అబద్ధం చెప్తే నమ్మినట్టు ఉండాలప్ప. నోటికి ఏందొస్తే అదేనా? నేనైతే ఫుల్ హ్యాపీ అప్ప. ఈరోజు వర్షం పడుతుంది, కాలేజ్ లేదు. అవునప్పా, నేను కూడా ఫుల్ హ్యాపీ. ఈరోజు నేను ఆఫీస్కి పోను. ఏం ఇద్దరు అవులా పడుతున్నారా? నువ్వు నోరు మూసుకొని ఆఫీస్కి, నువ్వు కాలేజ్కి పోయే చూడువా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వర్షం పడుతుందని చెప్పేసి స్కూళ్ళు కాలేజీలు బంద్ ఈరోజు. అది తెలంగాణలో అప్ప, ఈడ కాదు. మొన్న ఆడ వర్షం పడింది, ఈరోజు ఈడ పడుతుంది. నిన్న ఆడ హాలిడే ఇచ్చినారు, ఈరోజు ఈడ హాలిడే ఇస్తారు. ఇంతకీ వర్షాలు పడితే హాలిడేస్ ఎందుకు ఇస్తారో తెలుసా నీకు? వర్షాల వల్ల రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోయి ఉంటాయి. దాని లోపల మ్యాన్ హోల్ ఉందా, కాలువలు ఉన్నాయా అర్థం కాదు. తెలిసిన రోడ్డేలే అని చెప్పేసి నడుచుకుంటా లేకుంటే బండ్లలో పోయినావనుకో లోపలే బూడ్చుకొని పోతాం. దీనికన్నా డేంజర్ ఏందో తెలుసా? సందుల్లో కరెంటు పోల్లు ఉంటాయి. పోతా అట్లా జమ్మంగా నిలబడినావు అనుకో అట్లే నిలకపోతాం. సో గవర్నమెంట్ హాలిడే ఇచ్చేది ఎందుకు? గమ్మన ఇంట్లో కూర్చున్నాను. లేదు 4 రోజులు హాలిడే ఇచ్చినారు, నేను ఎంజాయ్ చేస్తా అని బయట పోయినామనుకో ఇదేం రాసి పెట్టుంటే అది అవుతుంది. అందుకే నేను ఈరోజు ఆఫీస్కి పోను, వీడు కాలేజ్కి పోడు. ఏం రా, పవర్ఫుల్ చెప్పినావన్నా నువ్వు. అంతేలే, తగ్గద్దు. సర్లేండి, ఇంకా పోద్దండి. ఈరోజు వర్షం పడుతుందని చెప్పి పని మనిషి రాదంట. నువ్వు బండలు తుడిచే, నేను కసు ఉడిచేస్తా. తర్వాత ఇద్దరు కలిసి పాత్రలు తోముదాం. ఇంకా నువ్వురా, బట్టలు ఉతికే. అది ఉతికేసిన తర్వాత బాత్రూమ్లన్నీ కడిగే. దొడ్డి చూడు, నీట్గా తోమల్లా. నువ్వు పళ్ళు ఎట్లా తోమవు, ఓకేనా? మా కాలేజ్ పోతాన్నా, ఫ్రెండ్ డ్రాప్ చేస్తాడంట. వస్తానే. ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది, రొంత లేట్ వస్తా. మన ఎక్కామనేయాలి. కొంపలో ఉండే కన్నా కాలేజీకి పోయేది మేలురా నాయనా. అమ్మా, కొంపలో కూలి బతికే, ఆఫీస్లో కూడా కూలి బతికే. ఆడు చేసే పనికి జీతం అన్నా ఇస్తారు. కొంపలోనా వానెక్క ఆఫీసే మేలురా నాయనా. వీళ్ళిద్దరు ఇక్కడ ఉండే కన్నా బయటికి పోయేదే మేలురా నాయనా. కొంపల్లో ఉంటే వీళ్ళతో తలకాయ నొప్పి. నేను ఇప్పుడు నా ఫేవరెట్ సీరియల్ చూస్తా.
good length, just a little bit of bounce. థూ, ఈ అమ్మ కరెక్ట్ టైంలో కరెంట్ తీస్తారే వీళ్ళు. కరెంటు ఎందుకు పోయిందో తెలుసా? బయట వర్షం పడుతోంది. ఓ అవునా, అది మ్యాటర్. క్లైమేట్ ఎంత కూల్గా ఉంది కదండి. అవునే, భలే కూల్గా ఉంది. మళ్ళీ ఎట్లండి? ఎట్లా ఏంలే, వేసేదే. వేసుకొని రాపో వేడి వేడి ఆనియన్ పకోడా. ఎప్పుడు ఆ ఫోను, ఆ తిండి, ఇదే మీకు. వేరేది ఏంది వద్దు. నేను అలిగినాను, బొంగమూతి పెట్టుకున్నాను. అర్థమైపోయింది. అక్కడ క్రికెట్ స్టాప్ అయిపోయింది, ఇక T20 స్టార్ట్ చేయమంటావు. అమ్మా అమ్మా, బయట వెదర్ కూల్గా ఉంది, నాకు వేడి వేడి మ్యాగీ చేసిస్తావా? సర్లేరా, చేస్తా. యాడికి పోతాను, కూర్చో. నేను వానికి ఒకటి ఇస్తా, అది ఇచ్చినాననుకో 4 గంటలు వాటి లేడు. నువ్వు కూర్చో, చెప్తా. ఏంది నాన్న ఇది? ఇది వర్షాకాలంలో పెద్దోళ్ళు తాగే టానిక్. తాగు. అట్లా తాగకూడదురా, నీళ్లు కలుపుతా ఉండు. వద్దు నాన్న, నేను ఇట్లే తాగుతా, నాకు ఇట్లే ఇష్టం. ఇంటెలిజెంట్ బాయ్. కానీ ఏం చేసినారండి మీరు? వానికి 90 కాదు, క్వార్టర్ ఇచ్చొచ్చిన. 4 గంటలు కాదు, 4 రోజులు లేడు వాడు. ఇప్పుడేమి? ఏంది నాన్న, కొంచెమే ఇచ్చినావు, నంజుకుండే కూడా ఏమీ లేదు నువ్వు. ఒక రోజులో తాగే మందురా, 1 minute తాగేసినావా? ఆ మిగతా బాటలు ఇస్తావా? తాగేస్తా. ఏం నా కొడుకు వీడు? బాబా వర్షం పడాలరా, రోడ్లన్నీ పియ అయిపోతాయి. ఎవడ్రా వాడు? సర్కస్ లో కోతున్నట్లున్నాడు, రోడ్డు మీద స్టంట్లు వేస్తున్నాడు చూడలే. అంకుల్ పంచెత్తుకోండి అంకుల్, తడిసిపోతుంది. లే ముట్టాలి నా కొడుక, మెల్లికి పో, పడేవు. నువ్వు ముందు చూసుకొని పోవాయా అంటే నాకు చెప్తాడు వీడు. ఇడతా ఏందివా, ఆర్డర్ చేసిండే అర్ధగంటకే వచ్చేది. ఇంత లేట్ వస్తావని తెలిసింటే మా కొంపలోనే వండుకుంటా. బయట ఫుల్ వర్షం పడుతుంది సార్, అది కాక మీ వాచ్మెన్ స్టెప్స్ ఎక్కి పోమన్నాడు సార్, లిఫ్ట్లో పోద్దుమన్నాడు. స్టెప్స్ ఎక్కి వచ్చేంత లోపు లేట్ అయిపోయింది సార్, సారీ సార్. అవన్నీ నీ ప్రాబ్లం వయా, మాకెందుకు చెప్తావు నీ స్టోరీలు? ఏంది నాన్న, పిల్లోడు అంతగా చెప్తా అంటే అట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళు కూడా మనుషులే కదా నాన్న. ఇప్పుడేం లే, లోపల పిలిచి సన్మానం చేయమంటావా? అయ్యి సరిగా తుడుచుకో బ్రో, వర్షం పడుతుంది. ఇదిగో తీసుకో, నీళ్ళు తాగు. బ్రో, నేను తెచ్చిన బిర్యానీ ఇంకా వేడి వేడిగా ఉంది, తినేసిపోదు, కూర్చో. అన్నా వద్దన్నా. నువ్వు తింటావా పడేయమంటావా చెప్పు? సరే అన్నా, ఆర్డర్ వచ్చిందన్నా, నేను వెళ్తా. తినేసిపోదులేపా, లేటుగా పోతే వాళ్ళు కూడా మీలాగే అరుస్తారు. వస్తానన్నా. సరే బ్రో, జాగ్రత్త. వన్నా అయిపోయింది నా వీడియో. మన పిల్లోడు ఇంకా యాక్టింగ్లోనే ఉన్నాడు.
సో అదనమాట ఈ వీడియో కాన్సెప్ట్. ఐ హోప్ మీకు ఈ వర్షాకాలం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏ సీన్ నచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఇంకా ప్రతి సీన్ రిలేట్ అయ్యింటారు నాకు తెలిసి, ఎందుకంటే ఇంకా వర్షాకాలం నడుస్తూనే ఉంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ సబ్స్క్రైబ్. Please turn on the bell icon to be notified every update from Ali Ruddam.